మనసు ఉంటే మార్గం ఉంటుందని, దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కేరళకు సంబంధించిన ఒక మేస్త్రి, అంటే ఇల్లు కట్టే లేబర్ పని చేసే అతని కూతురు అన్నమాట. అయితే ఏదో విధంగా ఆమెకి చాలా పెద్ద అధికారి కావాలి, ఐఏఎస్ కావాలి అని కోరికలు ఉండడం తప్పు కాదు కదా, ఉండేది. కానీ ఆమె ఉన్న పరిస్థితిని బట్టి ఏదో తను బీటెక్ కంప్లీట్ చేసుకుంది. ఈ తనకు అంటే ఎకనామికల్గా సహాయము అందించిన విధంగా తను చేసి ఆ బీటెక్ అయిపోయిన తర్వాత టీసీఎస్లో జాబ్ సంపాదించుకుంది. అయితే మామూలుగా ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంక ఇంతే, అది అవుదాం అనుకున్నాం కానీ కాలేకపోయినాము, ఇప్పుడు ఏదో జాబ్ వచ్చింది అని సెటిల్ అయిపోతారు కదా. కానీ అమ్మాయి అంతటితోనే ఆగకుండా తను కోరుకున్న విధంగా ఐఏఎస్ కావాలన్నదే ఆమె మైండ్లో పెట్టుకుందనమాట. దాంతో తనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తండ్రికి సహాయం చేస్తూ చక్కగా నెట్ ఉపయోగించుకొని తను ఐఏఎస్కి ప్రిపేర్ అయింది. అట్లా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీలో ఆమె 4వసారి, అంటే అచంచల దీక్షతోని ఎలాగైనా ఐఏఎస్ సంపాదించాలి, నేను ఐఏఎస్ కావాలి అని ఆమెకి అంతా తీవ్రంగా కోరుకుందనమాట. అందుకని ఆ విధంగా 4వసారి ఆమె విజయం సాధించి చూపెట్టిందనమాట. అంటే సాధించిన దానికి సంతృప్తి ఏంది, ఇంక ఇంతే, అదేదో అవుదాం అనుకున్నాము కాలేకపోయాము అని ఎవరు కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. మార్గాలు ఏవైనప్పటికీ మనం అనుకున్నది సాధించవచ్చు అని ఈమె నిరూపించింది. కాబట్టి మనం అందరం కూడా ఈమెను అభినందిద్దాం, అందరము ఆదర్శంగా తీసుకుందాం.